వేగ తెలుపు నాకు ఏమి కోరిక నీకు కలిగను వేగ తెలుపు నాకు అడవికి నీవు వేటకు పోగా ఎవరైనా తిట్టినారా అడవికి నీవు వేటకు పోగా తిట్టి ఎవరైనా తిట్టిర్రా గాంధేశ్వర మహారాజ్కి ఓ బాలక అడవికి పోయి నిన్ను ఎవరైనా తిట్టిరా ఎందుకు అంత కోపం మీద వచ్చావు కదా శ్రీ గాంధేశ్వర మహారాజ్కి అడవి తిరిగినాను నాయన అన్ని చూసినాను 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 మనసు లోపల చింత కలిగెను మరణ వచ్చినాను 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 రే గాంధేశ్వర మహారాజ్కి ఓ నా కన్న తండ్రి నాకు అన్ని అడవి తిరిగాను అన్ని చూశాను నా మనసులో ఒక చింత కలిగినది ఆ చింత ఏమిటంటే నా తల్లి ఎవరు తండ్రి ఎవరు నాకు చిన్నబోయినావు ముఖమో కాంతి లేకపాయే చిన్నబోయినావు ముఖమో కాంతి లేకపాయే చిన్నబోయినావు ముఖమో కాంతి లేకపాయే చిన్నబోయినావు ముఖమో కాంతి లేకపాయే ఎవరి తిట్టిరి వేగిరంపున నాకు తెల్పవేరా ఎవరి తిట్టిరి వేగమున నాకు తెల్పవేరా ఎవరి తిట్టిరి వేగిరంపున నాకు తెల్పవేరా ఓ బాలక మదనశేఖర నిన్ను ఎవరు తిట్టిర్రు నీ ముఖం నిన్న మన కలగా ఎవరు తిట్టలేనా నా మనసు నన్ను ఎవరూ తిట్టలేదు నేను ఒక వేటకు పోయేటప్పుడు నాకు ఒక సందేహం ఎదురైనది శ్రీ గాంధేశ్వర మహారాజ్కి నీతో పని కలిగే నాయన ఎవరు తిట్టలేదు 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 నా తల్లిదండ్రులు ఎవరు గాని నాకు తెలుపవయ్యా తల్లిదండ్రులు ఎవరు గాని నాకు తెలుపవయ్యా ఆ తల్లిదండ్రులు ఎవరు గాని నాకు తెలుపవయ్యా తల్లిదండ్రులు ఎవరు గాని నాకు తెలుపవయ్యా రే గాంధేశ్వర మహారాజ్కి ఓ తండ్రి నన్ను ఎవరు తిట్టలేదు ఏవో నాకేం కాలేదు కానీ నా తల్లిదండ్రులు ఎవరు నాకు కావాలి అలా చిత్రమాయనురా నాకు ఎవరు చెప్పినరురా నీకు చిత్రమాయనురా నాకు ఎవరు చెప్పినరా నీకు చిత్రమాయనురా నాకు ఎవరు చెప్పినరురా నీకు చిత్రమాయనురా నాకు ఎవరు చెప్పినరురా నీకు వేడుకతో ఎడబాపుటకు నీకు ఎవరు చెప్పినరురా వేడుకతో ఎడబాటు నీకు ఎవరు చెప్పినరురా వేడుకతో ఎడబాపుటకు నీకు ఎవరు చెప్పినరురా గాంధేశ్వర మహారాజ్కి బాలక నిన్ను ఎవరు చెప్పిరు ఏం కదా మన ఎడబాపుతందుకు ఒకటో నీకు లేనిపోని మాటలు అన్నాడు ఆ మాటలు నువ్వు పట్టుకోకున్నా ఆయన శ్రీ గాంధేశ్వర మహారాజ్కి నిజము చెప్పకున్నా తండ్రి నిన్ను తుంచగాను నిజము చెప్పకున్నా తండ్రి నిన్ను తుంచగాను నాదు కష్టమునకు నిన్ను బలి ఇచ్చేద నేను నాదు కష్టమునకు నిన్ను బలి ఇచ్చేద నేను గాంధేశ్వర మహారాజ్కి తండ్రి నాకు నిజము చెప్పకుండా నిన్ను ఖండించేది నేను నీ తలను అలాగా నా కుమారుడవు కావో నయముగ నీవయ్యా నా కుమారుడవు కావో నయముగ నీవయ్యా
కాళికాదేవి గుడి లోపల నాకు దొరికినావు కాళికాదేవి గుడిలో నాకు దొరికినావు కాళికాదేవి గుడి లోపల నాకు దొరికినావు కాళికాదేవి గుడిలో నాకు దొరికినావు కాళేశ్వర మహారాజ్కి ఓ బాలక ఎవరో గాని పుట్ట మీద పండబెట్టిపోతే ఆ కాళికాదేవి గుడి కాడ నాకు దొరికినావు నేను తీసుకుపోయి నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఈ ఒక బాలుడు దొరికిండు అని చెప్పి మేము తీసుకుపోయి సాది పెద్ద చేసినాం కదా. ఓహో అలా నా తండ్రి. సరే ఇప్పటికే నిజం చెప్పేది. ధరణి లోపలాను పాల్వై గురముల వెలిసినను 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 కరుణతో ఆశయవాంఛత నేను ఏలెదాను కరుణతో ఆశయవాంఛత నేను ఏలెదాను కాళేశ్వర మహారాజ్కి. సరే తండ్రి నువ్వు నా నిజం చెప్పినాక సరే నేను ధరణి లోపల నేను నా ఆంజనేయ స్వామి నమ్ముకొని పోతున్నా. అలాగే రంగసాని తెలిపేద వినవే ఇంటిలో రమణీయవర తెలుపగలవే ఇంటిలో ఉన్న రమణవరే రంగసాని తెలిపేద వినవే ఇంటిలో రమణీయవర తెలుపగలవే నలిరాక్షిలో నాకు నిజము చెప్పకుండా నలిరాక్షిలో నాకు నిజము చెప్పకుండా నిజము చెప్పకుండా నిన్ను చూసేదాను రంగసాని తెలుపద వినవే ఇంటిలో రమణీయ ఎవర తెలుపగలవే రంగసాని తెలుప వినవే నీ ఇంటిలో రమణీయ తెలుపవే. కాళేశ్వర మహారాజ్కి రంగసాని నీ ఇంటిలో ఉన్న రమణి ఎవరు నాకు తెలుపు లేకుంటే నిన్ను గురించేదాను. రాజావార్య నా ఇంటిలో మనసు మీకు చెప్పవాలా గాండే మహారాజ్ కి కారండ పడవి నుండి ఆగేపై వచ్చేను రాజా చిన్ని రాజా ఆ కారండ పడవి నుండి ఆగమై వచ్చేను రాజా చిన్ని రాజా ఆ గర్భావతనుకోను ప్రేమతోననుకుంటి రాజా చిన్ని రాజా ఆ గర్భావతనుకుంటూ ప్రేమతో వంటివి రాజా చిన్ని రాజా గాండే మహారాజ్ కి అయ్యా రాజావర్య ఆవులో గర్భావతి అనుకోని నేను చీర తీసుకుని ఆ చీరెత్తి గారు చూస్తుని అంతే రాజావర్య మీ మాకేమీ తెలియదు. కాళేశ్వర మహారాజ్కి పుట్టిన బాలుడెక్కాడే ప్రభుని చేద్దాంబే చెప్పవే నాకు పుట్టిన బాలుడెక్కాడే పేద చేదంబులు పుట్టిన బాలుడెక్కాడే ప్రభుని చెప్పవే గంబే నాకు పుట్టిన బాలుడు చెప్పే ఆబద్ధమనకుండా అది వారో చెప్పాలి ఆబద్ధమనకుండా అది వాగా చెప్పాలి ఆబద్ధమనకుండా అది వారో చెప్పాలి ఆబద్ధమనకుండా అది వాగా చెప్పాలి పుట్టిన బాలుడెక్కాడే ప్రభుని చెప్పాలి వేగంబే నాకు పుట్టిన బాలుడెక్కాడే చెప్పండు రంగసాని బాలుడు ఎక్కడ నాకు వేగమే తక్షణం చెప్పు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు నేను ఏమి అన్నాడు రాజవర్య నీ నిజమే చెప్తా రాజవర్య గాండే మహారాజ్ కి మగ బిడ్డ పుడితేను చంపివేయమంటి రాజా
మగ బిడ్డ పుడితేను చంపివేయమంటి రాజా చిన్ని రాజా ఆడబిడ్డ పుడితేను అట్లే ఉంచామంటి రాజా చిన్ని రాజా పాండేశ్వర మహారాజ్ కి రాజావార్య మగబిడ్డ పుడితేనేమో చంపివేయమన్నా ఆడబిడ్డ పుడితేనే అట్లనే ఉంచామన్నా రాజావార్య ఈ మంగళి మంత్రసాని తక్షణ పిలిపించండి మంగళసామంతరేగా మంగళి మంత్రసాని ఓ మంత్రసాని రాజువార్య పిలుస్తుడు ఏడున్నవరా మంత్రసాని మంత్రసాని వినవే పుట్టిన బాలుల ఏమి చేసినవే మంగాళి మంత్రసాని వినవే పుట్టిన బాలుని వినవే మంగాళి మంత్రసాని వినవే పుట్టిన బాలుల ఏమి చేసినవే మంగాళి మంత్రసాని వినవే పుట్టిన బాలుని వినవే మేలు మేలు అనే బాలుల దుంచుట మేలు మేలు అని బాలుల దుంచుట మేలు మేలు అనే బాలుల దుంచుట మేలు మేలు అని బాలుల దుంచుట బామారో నీకి దర్పంబు నీకు మంగాళి వినవే చెప్పేది వినవే మంగాళి మంత్రసాని వినవే పుట్టిన బాలుల ఏమి చేసినవే మంగాళి మంత్రసాని వినవే పుట్టిన బాలుని ఏమి చేసినవే ఓ మంగళి మంత్రసాని రాజావారు నువ్వు పుట్టిన బాలులను ఏమి చేసినావు నాకు తక్షణం తెలిపాలి అబద్ధం ఆడకూడదు చెప్పాలి రాజావారు నా తప్పు ఏమి లేదు రాజావారు నేను చెప్పింది చేసిన కానీ నా దగ్గర ఏ తప్పు లేదు బాలుని చంపమాని రంగసాని చెప్పాను రాజా చంపమాని బాలుని చంపమాని రంగసాని చెప్పాను రాజా చంపటానికి చేతులు రాక పుట్ట పైనే వదిలే పెట్టా చంపడానికి చేతులు రాక పుట్ట పైనే వదిలే పెట్టా ఓ రాజావారు రంగసాని బాలుడు పుడితే సంభవం చెప్పి మోపిరాలు పుడితే అయితే నాకు జర మనసు రాక బాధ కలిగింది తీసుకుపోయి పుట్ట మీద మనబెట్టి వచ్చిన అలానా శ్రీ గణేశ మహారాజు బామలార మిముల పందే కానల వేసదలో బామలార మిముల పందే కానల వేసదలో తల్లి పిల్లల ఎడా బాపు చుట్టీరు మీరు ఇతను తల్లి పిల్లల ఎడా బాపు చుంటీరు మీరు ఇకను బామలార మిముల బందే కానల వేసదను రాజావారు ఏ మంగళ మంత్రసాని మిమ్మల్ని బంది కానల వేసి నేను బంధించాను అయ్యో అబద్ధం మాట చెప్తే మాత్రం నీకు బాగుండదు అయ్యో దేవుడు ఎంత పని అయిపోయా నా పని ధరణి పాల్వాయి కూడా దాముని దళించదను ధరణి పాల్వాయి కూడా దాముని దళించదను ఆడవెళ్ళి ఆ చెయ్యను నేను మదిలో దళించదను జై ఏ రాజు బిడ్డావు ఏ పట్టణము మేరే అమ్మవేగా అమ్మ ఏ రాజు బిడ్డావు ఏ పట్టణము మేరే అమ్మవేగా నీ తల్లిదండ్రుల పేరు నాతో
అమ్మ తల్లిదండ్రుల పేరు నాతో చెప్పు అమ్మా అమ్మవేగా గణేశ మహారాజ్కి అమ్మా రాజేంద్ర ఏ రాజు బిడ్డవు ఏ పట్టణం ఇది నువ్వు ఎందుకు వచ్చినావు ఏంటిది ఇది ఓ బాలక నేను ఏ రాజు బిడ్డని ఇక్కడ ఎందుకు వచ్చినావంటున్నావా మాయంద్రగిరి పట్నం మాయంద్రుడు తండ్రి చిన్ని రాజా దేవా మాయంద్రగిరి పట్నం మాయంద్రుడు తండ్రి చిన్ని రాజా నా నొదటాను బ్రహ్మాయి తీరు రాసేను చిన్ని రాజా నా నుదుటాను బ్రహ్మాయి తీరు రాసేను చిన్ని రాజా బాలక తల్లి మా యొక్క మహేంద్రగిరి పట్నం మాది మా యొక్క జనకుడైన మహేంద్ర మహారాజ్ అంటారు మా యొక్క తల్లి అయిన హంసావతి అంటారు అవునా శ్రీ గణేశ మహారాజ్కి పరిణయమాడిన పతి ఉన్నాడా లేదా అమ్మవేగా అమ్మ పరిణయమాడిన పతి ఉన్నాడా లేదా అమ్మవేగా అమ్మ అత్త మామలు నీకు ఉన్నారా లేరమ్మా అమ్మవేగా మహారాజ్కి అమ్మ పరిణయమాడిన పతి ఉన్నాడా లేడా నీకు అత్తమామలు ఉన్నారా పరిణయమాడిన పతి ఉన్నాడా లేదంటున్నావా చెప్తా ఆయన నా యొక్క మామలు ఎక్కడ ఉన్నారు రాజావార్యా నా యొక్క మామలు ఎక్కడ ఉన్నారు చిన్ని రాజా గాంధేశ్వర రాజు గనుడు మా మామాను గాంధేశ్వర రాజు గనుడు మా మామాను చిన్ని రాజా గాంధీ మహారాజుకి మా అత్త మామలు అందరు ఉన్నారు కానీ నాకు ఎక్కడ ఉందో నాకు తెలియదు మా యొక్క మామ పేరైన గాంధేశ్వర మహారాజు అలా నా తల్లి మా యొక్క అత్తగారి పేరైన రత్నమాదేవి శ్రీ గణేశ మహారాజ్కి నీ భర్త పేరేమి ఎచ్చటనున్నాడు అమ్మవేగా గుంజకు గుంజకు అమ్మ నీ భర్త పేరేమి ఎచ్చటనున్నాడు అమ్మవేగా అనుమానము లేక అతి వేగముగా తెలుపు అమ్మవేగా అనుమానమును లేక అతి వేగమున తెలుపు అమ్మవేగా అనుమానములు లేక అతి వేగముగా తెలుపు అమ్మవేగా శ్రీ గణేశ మహారాజ్కి అమ్మా స్వామి భర్త పేరు ఏమిటి ఎచ్చడ ఉన్నాడు నా యొక్క అనుమానం లేక తొందరగా తెలుపుతాను భర్త బతికుండా లేడా ఎక్కడుండో అని చెప్పండా నా పతి రూపవంతునితో పవలించి ఉంటిని చిన్ని రాజా
పతి రూపావతి నీతో పవలించి అయుంటిని చిన్ని రాజా నిదురాలో నా భర్త మాయమైపోయేను స్వామి నిద్రాలో నా భర్త మాయమైపోయేను చిన్ని రాజా రూపవతి మాతాకి స్వామి నా యొక్క భర్తాలుడైన నేను నిద్రలో ప్రవలించే ఉన్నాము మేము లేచి చూసేవరకల్లా మాయమైపోయినాడు కదా ఎక్కడో శ్రీ గణేశ మహారాజ్కి ధరణి పర్వే కూడా పురమున వెలసిన అమ్మవేగా అమ్మ ధరణి పర్వే కూడా పురములో వెలసిన అమ్మవేగా అమ్మ శ్రేయ జనేయుల కరుణతో కలిగిన అమ్మవేగా శ్రీ గణేశ మహారాజ్కి దైవమా ఇది ఏమి మాయ ఇది కన్న తల్లి అని నేను భావించుకుందున నా పతి లేకుండా సుతుడు ఎటుల పుట్టెనని ఏమి సేదు ఏమి త్రోచదాయను కాళికాదేవి గుడికి వెళ్ళి పూజ చేసేదను నిజము తెలుసుకుందును जय गांधेश्वर महाराज की जय जय जगदांबिका जय शूलाधारी जय जय गदांबिका जय जगदांबिका जय शूलाधारी जय मंगला पादा जय लीला जय मंगला पादा जय लीला वेणे जय गदांबिका जय शूलाधारी जय 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 मंगला पादा जय लीला वेणे जय मंगला सादा जय मंगला पादा जय लीला वेणे నిన్ను కొనియాడగానే తురయవ్వారు నిన్ను కొనియాడగానే తురయవ్వారు నిన్ను కొనియాడగానే తూరు ఎవ్వారు నిన్ను కొనియాడగానే తురయవ్వారు మా సందేహము నేల మాయంబు చేయవే మా సందేహము నేల మాయంబు చేయవే మా సందేహము దోసాకారుల మాని తొలగా ద్రోయకు మమ్ము దోసాకారుల మాని దోయకు మమ్ము దోసాకారుల మానే తొలగా ద్రోయకు మమ్ము దోసాకారుల మాని తొలగా దోయకు మమ్ము మమ్ము కృపా చూడు మహాత్మ మహాదేవి మమ్ము కృపా చూడు మహాదేవి మమ్ము కృపా చూడు మహాత్మ మహాదేవి మమ్ము కృపా చూడు మహాత్మ మహాదేవి మమ్ము కృపా చూడు సమబుద్ధిని యావే నీ సత్యమందు నా 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 సమబుద్ధిని యావే జయ జయ గదాంబిక జయ శూలాధారి 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 జయ జయ గదాంబిక జయ మంగళ పాద జయ నీలావేణి జయ మంగళ పాద జయ నీలావేణి జయ మంగళ పాద గాంధేశ్వర మహారాజ్ కి జై ఓ గాంధేశ్వర రాజా నీ కొడుకు అయిన రూపవంతుని దేవకన్యలో దేవలోకమునకు కొనిపోయింది 7 రోజులు కాక 7 రోజులకు ఒకసారి మాయ చేత నీ కోడలకు కలిపిది రూపవంతుడి కొడుకు ఈ మదనశేఖరుడు రూపవతి మదనశేఖరుడు తల్లి ఆ పుట్టలో నుండి నా నాగేంద్రుడు ఈ మదనశేఖరుడు ఆ గుడిలో పెట్టిపోయాను నీ కొడుకు రావాలంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి